సింహరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా గోచార స్థితి. చతుర్థంలో గురువు వక్రించి సంచారం 24వ తారీఖు నుంచి, పంచమంలో శనికేతువులు, అష్టమంలో శుక్రబుధులు, భాగ్యంలో రవి, రాజ్యంలో కుజుడు, లాభంలో రాహు ఈ సంచారం జరుగుతుంది. అంటే కొంత అననుకూల వాతావరణం కూడా సింహరాశి వారికి ఉన్నా కూడా ఈ వారం కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాల ద్వారా లాభకరమైనటువంటి పరిణామాలు పొందే అవకాశం ఉంది. అంటే శాస్త్రం ఏం చేస్తుందంటే, శాస్త్రం మనకి దోషాల్ని కేవలం చెప్పడం ఒకటే శాస్త్రం యొక్క ఉద్దేశం కాదు, పరిష్కారాలు చెప్పడమే శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. పరిష్కారాలు తెలిపనటువంటిది అది శాస్త్రం కాజాలదు. కాబట్టి సింహరాశి వారికి శాస్త్రం సూచిస్తున్నటువంటిది అనుభవపూర్వకంగా ఋషి సంప్రదాయంలో వస్తున్నటువంటి సంప్రదాయానుసారంగా కొన్ని విశేషమైనటువంటి చిన్న చిన్న సూచనలు అంటే సింహరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకునేదానికి దోహదపడేవి ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ఏదైనా ఒక విశేషమైనటువంటి పనిని ప్రారంభించాలి అని చెప్పి కనుక ఆలోచన కనుక చేసినట్టయితే, ఇంట్లో తప్పనిసరిగా పాలు పొంగించి కనుక చేసినట్టయితే అది లాభిస్తుంది. పాలు పొంగించడం అనేటటువంటిది మనం సామాన్యంగా నూతన గృహప్రవేశ సమయంలో మనం చేస్తున్నటువంటి ప్రక్రియ. పాలు పొంగించడం అంటే పైనుంచి పాలు పొంగి ఆ మీగడ తరకల్లా ఉన్నవన్నీ కూడా స్టవ్ మీద కానీ లేకపోతే ఒకవేళ కొన్ని బొగ్గుల కుంపట కనుక రాజేసినట్టయితే ఆ బొగ్గుల కుంపట్లో పట్టం కానీ జరిగితేనే పాలు పొంగించినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ కారణం చేత అవి పొంగాలి అంటే సామాన్యంగా అంచున్నటువంటి గిన్నెలు కనుక పెట్టినట్టయితే పొంగే అవకాశాలు ఉండవు. అంచు లేని గిన్నెలు అయినట్టయితే శీఘ్రగతిన పాలు పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అనువైనటువంటి ప్రక్రియ ఒకవేళ కనుక ఈ దేశకాల పరిస్థితులను అనుసరించి యువతరానికి కనుక అది అందుబాటులోకి రాకపోయినట్టయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని సంప్రదించి తద్వారా ఈ పాలు పొంగే ప్రక్రియను అభ్యాసం చేసినట్టయితే సింహరాశి వారికి ఈ పాలు పొంగించే ప్రక్రియ అమితమైనటువంటి ధనానికి సంబంధించి, రాజపద ప్రాప్తికి సంబంధించి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి సంబంధించి అది దోహదపడుతుంది. ఈ వారమే కాదు, లాభస్థానంలో ఇంకా సంవత్సరం 6 నెలల పాటు ఇంచుమించుగా రాహువు యొక్క సంచారం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వారు ఈ ప్రక్రియలు తప్పనిసరిగా కనుక నేర్చుకోగలిగితే బాగుంటుంది. తద్వారా అనువైనటువంటి సమయాన్ని వాళ్ళు అంటే ఒక ప్రక్రియ ద్వారా, అంటే వాళ్ళ అభిలాష ద్వారా, వాళ్ళ యొక్క స్వయం కృషి ద్వారా పొందే అవకాశం ఉందని చెప్పి తప్పనిసరిగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కన్యారాశికి చాలా విశేషమైనటువంటి లాభస్థితిని భగవంతుడు అనుగ్రహించాడు. సప్తమంలో శుక్రగ్రహం ఉచ్చ పొంది ఉంది. దాంట్లో నీచిపడ్డటువంటి బుధుడు అంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు శుక్రగ్రహంతో కూడి మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి నీచభంగ రాజయోగం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి స్థితిని కన్యారాశి వారు పొందారు. అష్టమంలో రవి ఉచ్చ పొంది ఉన్నాడు. భాగ్యంలో కుజుడు, రాజ్యంలో రాహువు, తృతీయంలో గురువు వక్రించి, చతుర్థంలో శనికేతువులు. వీరికి కళత్ర స్థానంలో విశేషమైనటువంటి లాభ పరిణామాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ధనప్రాప్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి సమయం కాబట్టి ధనప్రాప్తిని పొందే అవకాశం ఉంది. దాన్ని తగిన విధమైనటువంటి కొంత కృషి అవసరం. దానికి సంబంధించిన కృషి ఏమిటంటే మనీ ప్లాంట్. చాలా చిన్న ప్రక్రియ. ఇంట్లో మనీ ప్లాంట్ ఒకదాన్ని అంటే మనీ ప్లాంట్ అంటే సామాన్యంగా వేరుతో అక్కర్లేదు, అది ఎక్కడి నుంచైనా సరే చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టినా కూడా అది బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి మనీ ప్లాంట్ని ఇంట్లో కనుక పెంచినట్టయితే ఈ సమయంలో అంటే వర్తమానంలో శుక్రబుధులు మీనంలో సంచరిస్తున్నటువంటి విశేష సమయంలో అనేక రకాలుగా ధనప్రాప్తికి సంబంధించి ఏదైనా ప్రతిబంధక దోషం ఉంటే అది పోవటమే కాకుండా రావలసినటువంటి సమయానికి అందవలసినటువంటి ధనం అందటం ఒకటే కాకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
అష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి వీరు తప్పనిసరిగా కారానికి సంబంధించినటువంటి విశేషంగా అంటే మిరపకాయ బజ్జీలు ఇటువంటివన్నీ బాగా అంటే ఇరిటేషన్ వచ్చేటటువంటి అటువంటి పదార్థాల జోలికి వెళ్లకుండా ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి అల్సర్స్ కానీ అటువంటి వాటికి కానీ లోను కాకుండా ఉంటారు. కాబట్టి కన్యారాశి వారి చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కన్యారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని సంచారం ఇంకా 6 నెలల పైన ఉంటుంది. ఆ కారణం చేత ఇంట్లో ఇనప గరిటెలో కానీ ఇనప ప్రమిదలో కానీ స్పష్టమైనటువంటి చక్కటి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో మామూలుగా దీపారాధన చేసే సమయం ఇంట్లో ఇత్తడి కుందుల్లో కానీ లేకపోతే వెండి కుందుల్లో కానీ చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఈ ఇనప ప్రమిదలో కూడా దీపారాధన కనుక నువ్వుల నూనెతో కనుక చేసినట్టయితే అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందుతారు. తులారాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారికి గ్రహ సంచారం చూద్దాం ఒకసారి. గ్రహ సంచారంలో 24వ తారీఖున గురువు వక్రించి వృశ్చిక సంచారం జరుగుతుంది. అంటే ద్వితీయంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం, 6ంట శుక్రబుధుల యొక్క సంచారం, సప్తమంలో రవి యొక్క సంచారం, అష్టమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం. చిన్న చిన్న ఇబ్బందులు తులారాశి వారిని వెంటాడుతున్నాయి. ఈ అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏదో రకమైనటువంటి ఒక మానసిక పీడ అనేటటువంటిది వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధంగా అంటే కొన్ని కర్మలు ఏం చేస్తామంటే ప్రారబ్ధ కర్మలు అంటాం. అంటే గత జన్మ నుంచి మనకు వచ్చినటువంటివి, దీంట్లో మన ప్రమేయం ఉండదు, అయినా సరే బాధపడుతూ ఉంటాం. కొన్ని స్వయంకృతం అంటే మనం ప్రత్యేకించి మన ద్వారా చేయించబడ్డటువంటివి, ఒక అహంకార ధోరణితో కానీ మోహ ధోరణితో కానీ లేకపోతే ఆభిజాత్య ధోరణితో కానీ ఇతరత్ర కానీ మనం చేసినటువంటి పనులు అవే మనం వెంటాడుతూ ఉంటాయి, వెంటాడి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ తులారాశి వారు ఉన్నారు. కాబట్టి తులారాశి వారికి స్వయంకృతాపరాధాలు జరిగినటువంటి పనులన్నీ కూడా పరిష్కారం చేసుకునేటటువంటి అవకాశం ఈ వారం భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కాస్త ఆలోచన సరళిని మార్చుకుని ఏ కారణం చేత కూడా సోదరీమణి వర్గంతో కానీ సోదర వర్గంతో కానీ క్లేశం లేకుండా చూసుకోవాలి. ఆ క్లేశం తప్పనిసరిగా వీళ్ళకి కష్టాన్ని కలిగించి తీరుతుంది. అటువంటి క్లేశం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటిది. ఇవి ఈ గోచార ఫలితాలు వ్యక్తిగతమైనటువంటి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి వాటితో సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. మనం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నటువంటిది కేవలం గోచార రీత్యా. ఆ కారణం చేత గోచార రీత్యా తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. సోదరి వర్గంతో ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అదొకటే కాదు, అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలన్నీ కూడా సూచించబడుతున్నాయి. భాగ్యంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. మాతామహ వర్గానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి క్లేశాలన్నీ కూడా తులారాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు తగినటువంటి జాగ్రత్త తీసుకోకపోయినట్టయితే దీనికి తగ్గటువంటి మూల్యాలు తప్పనిసరిగా చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా మన క్లేశం జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడేదానికి ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా చేయవలసినటువంటి పని. శాంతి పాఠాలు అవలంబిద్దామని అనుకున్నటువంటి వాళ్ళకి సంకటహార చతుర్థి లభ్యమవుతోంది ఈ వారం. ఈ సంకటహార చతుర్థి హోమ ప్రక్రియ కానీ లేకపోతే ఉండ్రాళ్ళు గణపతికి నివేదించడం కానీ ఈ రకంగా కనుక చేసినట్టయితే కొంతవరకు ఉపశాంతి లభిస్తుంది. కానీ పూర్తి ఉపశాంతి లభించాలి అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా సంస్కరించుకొని సమస్యల నుంచి బయటపడేదానికి పరిష్కార మార్గాలు ఎవరికి వాళ్ళు అన్వేషించి ఆ అన్వేషించినటువంటి పరిష్కార మార్గాల్ని సుఖమయంగా అందుకునేదానికి ప్రయత్నం చేసినట్టయితే మాత్రమే తులారాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితం. వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా గ్రహ సంచారం 24వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి వక్రించి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో శనికేతువులు, పంచమంలో శుక్రబుధులు, 6ంట రవి, సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహు. ఈ రకమైనటువంటి సంచారం ఈ వారం ఉంది. వృశ్చిక రాశి వారికి
వాస్తవానికి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతున్నటువంటి సమయంలో ఏ పరిస్థితిలో కూడా ఏ పని కూడా అనుకూలంగా జరగదు. ఇది వాస్తవానికి శాస్త్రం చెప్తున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రం. ఈ నిర్దిష్టమైన సూత్రానికి పరిహారాలు కూడా చెప్పింది శాస్త్రం. పరిహారాలు ఏమిటంటే ఇనప గరిటలో కానీ ఇనప ప్రమిదిలో కానీ స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఎడం చేతి కానీ కుడి చేతికి కానీ మధ్యవేలికి గుర్రం నాడాతో తయారు చేసినటువంటి ఇనప ఉంగరాన్ని ధరించడం. ఈ ప్రక్రియ ద్వారా చాలా వరకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇక సంచారంతో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా శాంతి కాబడతాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని యొక్క సంచార ప్రభావం వారి జీవితంలో 3-4 సార్లు వస్తుంది. ఇది తప్పదు. ఈ తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో దీనికి తగ్గ పరిహారాలు కూడా శాస్త్రం సూచించింది. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ సంచారం జరుగుతున్నటువంటి రోజుల్లో మానసికమైనటువంటి ఆందోళన, అనవసరమైనటువంటి ప్రయాసలు, వృధా ఖర్చు, చేసిన ఏ పని కూడా కలిసి రాకపోవటం, ఇటువంటివన్నీ కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటి నుంచి మరి బయటపడేదానికి మార్గం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి నీలాసూక్త పారాయణ. పంచసూక్తాల్లో నీలాసూక్తం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి సూక్తం. ఏ రకమైన ఆందోళన ఉన్నా ఈ ఆందోళన నుంచి బయటపడాలి అని అనుకున్నటువంటి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదంటే ఇనప గరిటలో కానీ ఇనప ప్రమిదిలో కానీ స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, మధ్యవేలికి ఇనప ఉంగరాన్ని ధరించడం, గుర్రా నాడతో తయారు చేసినటువంటి ఇనప ఉంగరాన్ని ధరించడం, ఇవి తప్పనిసరిగా చేయాలి. ఇది కాక అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకు చెప్పడం జరుగుతోంది. అందువల్ల ఈ నీలాసూక్త పారాయణ అనేటటువంటిది ప్రతినిత్యం అభ్యాసం కనుక చేసుకోగలిగినట్టయితే ఎక్కువ సమయం పట్టదు, చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ నీలాసూక్త పారాయణ కనుక అంటే ఎవరి చేతనా చేయించినా, స్వయంగా చేసినా అది లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరొక ప్రక్రియ కూడా చేయొచ్చు. సంకటహర చతుర్థి హోమం, పైవారం రాబోయే మాస శివరాత్రికి ఈ అభిషేకార్చనల ద్వారా కూడా అనేక రకాలైనటువంటి ఉపశాంతులు పొందే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ధనానికి సంబంధించినటువంటి కొంత ఒక వెసులుబాటు కల్పించినా కూడా ఒక 4 రోజుల పాటు మళ్ళీ దేవగురువైనటువంటి బృహస్పతి వక్రించి మళ్ళీ వృశ్చికంలోకి వస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా కాస్త కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే మనం గమనించవచ్చు. ఆర్థికమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే కాస్త పంచదారను తీసుకుని నీళ్ళల్లో కలిపి చెట్లకి మొదట్లో కనుక పోసినట్టయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి అది తొలగించే విధంగా దోహదపడుతుంది. ఇదొకటే కాకుండా రావి చెట్టు మొదట్లో చీమల కోసం కాస్త పంచదార చల్లటం, ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. ఏది ఏమైనా అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాహన ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదంటే వాహనాల్లో ఎక్కువ వేగంతో వాహనాలు నడపటం కానీ ఇవి వర్జనీయం, తప్పనిసరిగా చేయకూడదు. వృశ్చిక రాశి వారు వాళ్ళ పిల్లల గురించి తగినటువంటి జాగ్రత్త వహించక తప్పదు. వృశ్చిక రాశి వారికి సూచన అంటే పిల్లలకి ఏదో ముచ్చట పడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి యోగ్యత ఉన్నా లేకపోయినా, చట్టరీత్యా వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్ళ చేతికి ఏదో బ్రహ్మాండమైనటువంటి వస్తువులు కొనిచ్చాం, మంచి మంచి కార్లు ఇస్తున్నాం, మంచి మంచి 2 వీలర్స్ ఇస్తున్నాం అనేటువంటి ఆనందంతో పొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రమాదానికి దోహదపడుతుందనే సంగతి కనుక గమనించగలిగినట్టయితే వృశ్చిక రాశి వారు కాస్త సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పరిణామాలు చాలా అశాంతికి గురి చేసి జీవన విధానంలో సమస్యని సృష్టించడమే కాకుండా చాలా సమయాన్ని తినేస్తే ఆర్థికమైనటువంటి లోటుపాట్లకు దోహదపడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం వృశ్చిక రాశి వారికి ఎంతైనా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.